నాన్న దా కూర్చో. ఓ తల్లి, అవునైనా పూరి చేసుకుందామా? ఓకేనైనా. దానికి నంచుకొని ఏం చేసుకుందాం? సైడ్ డిష్ చోలే మసాలా చేసుకుందామా? ఓకే, నీకు ఇష్టం కదా పూరి, అందువల్ల చేస్తాను. చోలే మసాలా చేసుకొని తిందాము రా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా మనవరాలు పూరి చెన్నా మసాలా అడిగింది. చేసుకుందామా? రాండి చూపిస్తాను, చేసుకునే విధానం చూపిస్తాను రాండి. ఓకే రా 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 చిట్టోడుదా చేపిస్తాం రా, చూపిస్తాం రా. ఓకే ఫ్రెండ్స్, రాండి చెన్నా మసాలా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కొన్నాళ్ళు ముద్ద శనగలు ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు, కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్లు ఉడకబెట్టుకోవాలి. ఒక 4 విజిల్లు పెట్టుకోవాలి. అది ఉడికే కాడికి మనం మసాలా రెడీ చేసుకుంటాం. సొండలు ఉడికే కాడికి మసాలా రెడీ చేసుకుంటాం. సొండలకు మసాలా కావాల్సిన పదార్థాలు రాని చూపిస్తాను. 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, కొద్దిగా సోంపు, పట్ట లవంగం అంతే. కొద్దిగా జీలకర్ర, సోంపు చూపించిన ముత్తమాడి పప్పులు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరింపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి కావాల్సింది. ఇప్పుడు రుబ్బుకునే విధానం చూపిస్తాను. కొద్దిగా ఎండు కొబ్బరి, మాడిపప్పులు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ టమాటాలు కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ గరం మసాలా అంతా మళ్ళీ రుబ్బేసి కూడా వేయచ్చు. పొడి చేసి వేయాలని ఏమి లేదు, రుబ్బేసి కూడా వేయచ్చు. ఇది ఇప్పుడు రుబ్బుకోవాలి. మనం మిక్సీలో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తిరగబాతలు వేస్తాను. రుబ్బుకొని వస్తాను రాండి ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకొని వస్తానా. మసాలా టమాటా ప్యూరీ చేసుకున్నాం, మసాలా రుబ్బి పెట్టుకున్నాం. ఇప్పుడు
చూడు నువ్వు పూరి అడిగినావు కదా సో నీకోసం పూరి చెన్న మసాలా చేస్తాను తినేస్తుంది నాకు చెప్పమా బంగారు తల్లి. సూపర్ ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా మీరు చేసుకోండి తినండి. చెన్న మసాలా సూపర్గా పూరికి మీరు చేసుకొని నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మిగా చేసుకొని తినండి. మీరు బాగా ఉంటాను. బాయ్ చెప్పు.